ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను చేరవేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 126 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అతిథుల చేతి మీదుగా మెడల్, ప్రశంసా పత్రం, 20,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వర్ మాట్లాడుతూ మన్యం జిల్లాలో వరుసగా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ మార్కులు సాధించడం మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను కూడా పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషన్, గ్రీన్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాలపై అవగాహన పెంచుకుని భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయని, తల్లిదండ్రులు పాఠశాలలతో నిరంతర సంబంధం కొనసాగిస్తూ పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపొందనకు ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలను అమలు చేస్తుందని తెలిపారు. మన్యం జిల్లాను విద్యారంగంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నంబర్ 1గా పార్వతీపురం మన్యం జిల్లాని నిలబెట్టి జిల్లాల్లోనే పార్వతీపురం మన్యం జిల్లాని షైనింగ్ స్టార్గా నిలబెట్టినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు నంబర్ 1 కావడమే కాదు జిల్లాను కూడా నంబర్ 1గా నిలబెట్టారు. అది మీరు చేసినటువంటి చరిత్ర. చాలా మంది స్టేట్ ఫస్ట్లు వస్తూ ఉంటారు, మెరిట్లో ర్యాంకులు కొడుతూ ఉంటారు. తర్వాత కాలంలో వాళ్ళు ఎక్కడున్నారు అన్నటువంటిది గమనిస్తే కొంతమంది మళ్ళీ సక్సెస్ అవుతూ ఉంటారు. నంబర్ 1 కావడం చాలా కష్టం, కానీ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి అంటే మరింత కష్టపడాలి మీరందరూ కూడా. నాతో సహా టెక్స్ట్ బుక్లు లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర నోట్ బుక్ తీసి రాసుకొని చదువుకున్నటువంటి వాళ్ళం. మీరందరూ చాలా అదృష్టవంతులు. అన్నీ చేతిలో ఉన్నాయి. ఇంటర్మీడియట్ కూడా ఉచిత విద్య ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో స్కూల్లో బాగా చెప్తారు, ఎక్కడో కాలేజీలో బాగా చెప్తారు, అక్కడ చదివితే గొప్పవాళ్ళు అవుతాము అనేటువంటిది మన భ్రమ. చదువు అనేది అందరికీ ఒకటే, అదే టెక్స్ట్ బుక్, అదే సిలబస్. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న